కమిషన్ వెబ్సైట్ ప్రకారం కనిపిస్తుంది. ఇప్పుడు 42-22 అయింది. 42-22 ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం. సో ఒక విధంగా అయితే సార్ ఇవే ట్రెండ్స్ కనుక కంటిన్యూ అయితే ఇప్పటికే దీది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఆమె ఈవీఎంలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం చూసాం. కానీ కేవలం ఈ పార్టీలని ఈవీఎం వరకే ఆగకుండా ఏకంగా ఎలక్షన్ కమిషన్ కి బురద పూసేటటువంటి పరిస్థితి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి బురద పూసే పరిస్థితి, ఇవన్నీ కూడా చూసాం కదా సార్. ఏంటి ఇంత ఎక్స్ట్రీమ్ కి, అంటే ఈవీఎంల నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఓడిపోతే కారణాలు చెప్పుకునే పరిస్థితికి పార్టీలు రావడాన్ని ఎట్లా చూసుకోవాలి? కామనే కదా, ఇక రాజకీయ పార్టీలకు మేము తప్పు చేశాం, మా మీద వ్యతిరేకత ఉందని ఏ పార్టీ చెప్పదు, అంతే కదా. అంటే ప్రజలకి ఇప్పుడు మేము తప్పు చేశాం మేము చేయడానికని ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఈవీఎంలను డౌట్ పడి 2010లో బై ఎలక్షన్లో 64 కంటే ఎక్కువ నామినేషన్లు వేయించింది. ఓకే, ఈవీఎంలు ఏమవుతాయని చెప్పి 64 కంటే వేస్తే బ్యాలెట్ పద్ధతిలో అప్పుడు 64 మంది కంటే ఎక్కువ నిర్వహించారు. అది 4 కంట్రోల్ యూనిట్ కాబట్టి. టీఆర్ఎస్ అప్పుడు తెలంగాణ ఉద్యమం 2010 సమయంలో బ్యాలెట్తో ఓటింగ్ పెడితే టీఆర్ఎస్ కంఫర్టబుల్లీ వన్. అంటే కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ కూడా 2009 ఆ ప్రాంతంలో ఈవీఎంలు వద్దని చెప్పిన పార్టీయే. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, మన జీవీఎల్ నరసింహారావు ఈవీఎం శత్రువులు అని చెప్పి రాసిన పరిస్థితి. కానీ వీవీప్యాట్ ఉంది కదా, స్లిప్స్ ఉన్నాయి కదా, ఆ స్లిప్స్ అయితే ఉన్నాయి కదా. సో చెప్తారు, ఇక ఓడిపోతే మేము బాగా చేయలేదని చెప్పరు, ఈవీఎంలు అని చెప్పొచ్చు. సో తమిళనాడులో టీవీకే 28, ఎన్ఆర్డీఎంకే 51, డిఎంకే 28. ఏంటి సార్ టీవీకే ప్రపంచమే కనిపిస్తుంది కదా సార్. విజయ్ ప్రపంచం. నేను 9 గంటలకు చెప్పాను, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ని క్వశ్చన్ మార్క్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. అయితే భారతీయ జనతా పార్టీకి చాలా అద్భుతంగా ఎలక్షన్ కలిసి వచ్చింది. మోడీ హవా, మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 240 వచ్చాయి, కానీ ఆ తర్వాత బీజేపీని మోడీని కొట్టేవాళ్ళు ఒక్కళ్ళు లేకుండా పోయారు. హర్యానా గెలిచింది, సర్ప్రైజ్. మహారాష్ట్ర బ్లాస్టింగ్ విక్టరీ, 206 సీట్లు అవుట్ ఆఫ్ 288, 220, 230 దాకా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ముగ్గురు కలిసిన డెసిమేట్ అయిపోయినాయి. హర్యానా గెలిచింది, మహారాష్ట్ర గెలిచింది. ఇప్పుడు మధ్యలో నేను మర్చిపోయిన ఎలక్షన్ బీహార్, బ్లాస్టింగ్ మెజారిటీ. బీహార్ కూడా మామూలు గెలుపు కాదు, అటు ఇటు ఏదో నార్మల్ గెలుపు కాదు. ఇప్పుడు కేరళలో 5 సీట్లు వస్తున్నాయి. 5 సీట్లు అంటే చాలా పెద్దదే, 50 సీట్లు వచ్చినట్టు. ఎందుకంటే కేరళ డెమోగ్రఫీకి ఏంటంటే 54% హిందువులు, ముస్లిమ్స్ 26%, క్రిస్టియన్స్ 20 సీట్లు. 15% వచ్చినా సరే 5 సీట్లు ఆధిక్యంలో కనిపిస్తోంది. అంటే వరస్ట్ గా పర్ఫామ్ చేస్తున్న సీటు. వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కైవసం అయిపోతుంది. తమిళనాడు టీవీకే, వాళ్ళు గెలవకున్నా టీవీకే వచ్చిస్తున్నారు. పుదుచ్చేరి ఎన్డీఏ, రంగస్వామి కాంగ్రెస్ నేతృత్వంలో. అస్సాం హ్యాట్రిక్ విక్టరీ, మామూలు విక్టరీ కాదు అది. 66 బీజేపీ అయితే, 68 బీజేపీ అయితే కాంగ్రెస్ 20. 68 బీజేపీ సింగిల్ 166లో సింగిల్ గా వచ్చేసింది. ఇంకా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నాయి. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 8, అంటే 68 + 8 76. అస్సాం గణపరిషత్ 7, 83 సీట్లు వచ్చేసాయి ఆల్రెడీ. కాంగ్రెస్ 20, ఏయుడిఎఫ్ 2 సీట్లు. సో అక్కడ 90 సీట్స్ అవుట్ ఆఫ్ 126 అంటే ఆలోచించండి మీరు. అవును సార్, 2/3 మెజారిటీ కంటే ఎక్కువ. సో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిసారి వచ్చిన దానిలో చాలా కంఫర్టబుల్ గా అని చెప్తున్నారు. సో విజయ్ గెలుపు అని మనకు సమాచారం అంతోంది. ఒకసారి విజయ్ బయట ఉంటే ప్లే చేయండి పీసీఆర్. సో విజయ్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. நல்லது மட்டுமே நடக்கும், வெற்றி நிச்சயம். நல்லதே நடக்கும், நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும், வெற்றி நிச்சயம். நல்லதே நடக்கும், நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும், வெற்றி நிச்சயம். நல்லதே நடக்கும், நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும், வெற்றி நிச்சயம். நல்லதே நடக்கும், நல்லதே நடக்கும், நல்லது மட்டுமே நடக்கும். సో నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి తమిళ్ పెద్దగా రాదు, తమిళ అర్థం కాదు, కానీ అంత మంచి జరుగుతుంది అని చెప్పినట్టు, అంత మంచి జరుగుతుంది మనం గెలుస్తామని చెప్పినట్టు అయితే అర్థమవుతుంది. భావం అయితే నాకు అదే కనిపిస్తుంది. బట్ డిఎంకే డెసిమేట్ అయింది, డెసిమేట్ 3వ స్థానం. ఇప్పుడు నాకు డిఎంకేకు 30-40-50 సీట్లు వస్తాయా అని కూడా డౌట్ కనిపిస్తుంది సింగిల్ గా. ఈ ఎగ్జిట్ పోల్స్ ను చేసిన వాళ్ళను నాకు మరి
ఏమనాలో అర్థం కావట్లే. మీరు బిజినెస్ చేస్తున్నారా, దందాలు చేస్తున్నారా, ఇంకేం చేస్తున్నారో అర్థం కావట్లే. ప్రతి ఒక్కళ్ళు ఇది అది పేరు పెట్టిన పేరుని, సక్సెస్ అయిన పేరుని వాడుకొని ఆ చాణక్య ఈ చాణక్య అని చెప్పి ఒక పేరు సక్సెస్ అయితే అదే పెట్టుకొని చేస్తున్నారు. మొదటి స్థానంలో ఉన్న అందరూ ఇచ్చి థర్డ్ పొజిషన్గా నిలిస్తే ఇంకా ఈ ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళు ఏం చెప్పాలి అంటే గెస్సింగ్ చేస్తున్నారో అర్థమవుతలేదు, కూర్చొని గ్రాఫిక్స్ తయారు చేస్తున్నారో అర్థమవుతలేదు. మా తమిళనాడు ఎడిటర్ ఎగ్జిట్ పోల్ మాత్రం అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఎలక్షన్ కమిషన్ ప్రకారం చెప్తున్నా టీవీకే 71, అన్నాడీఎంకే 52, డిఎంకే 29, కాంగ్రెస్ 5, పిఎంకే 3. ఇది వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 46, తృణమూల్ కాంగ్రెస్ 24, బీజేపీఎం 1, ఏజేయూపీ 1. నేను చదువుతుంది ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రమే చదువుతున్నా. ఇంకా పుదుచ్చేరిలో ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉన్నారు. 8 మంది ఎన్ఆర్సీ అంటే రంగస్వామి కాంగ్రెస్, ఇండిపెండెంట్లు 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1, అన్నాడీఎంకే 1. బీజేపీ 1, అన్నాడీఎంకే 1 కూడా ఈ కూటమిలోనే. సో కూటమి 10 సీట్లు, ఇండిపెండెంట్లు 3, కాంగ్రెస్ 2. కేరళలో కాంగ్రెస్ 52, సిపిఎం 31, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 20, సిపిఐ 13, కేఈసీ 5 సీట్లు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు. సో భారతీయ జనతా పార్టీ 3 సీట్ల లీడింగ్లో మనకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడ అంటే పాలక్కాడ్ శోభా సురేంద్రన్ పాలక్కాడ్లో లీడింగ్లో మనకు కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. కేరళలో అనూప్ ఆంటోనీ తిరువల్ల, ఆంటోనీ కుమారుడు, ఏకే ఆంటోనీ కుమారుడు అనూప్ ఆంటోనీ అక్కడ మనకు లీడింగ్లో కనబడుతున్నారు. కాంగ్రెస్ టాల్వాట్ ఎవరు ఏకే ఆంటోనీ డిఫెన్స్ మినిస్టర్ కూడా పనిచేశారు. సో అటువంటి సారీ ఈ అనిల్ ఆంటోనీ కాదు, ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ. సో అనూప్ ఆంటోనీ ఈజ్ బీజేవైఎం లీడర్. నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే నాకు అందుకని కన్ఫ్యూజన్ వచ్చింది. అనిల్ ఆంటోనీ ఈజ్ ఆంటోనీ కుమారుడు, అనూప్ ఆంటోనీ కుమారుడు కాదు. బట్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా లీడర్ క్రిస్టియన్ ఒకళ్ళు గెలుస్తున్నారు కేరళలో భారతీయ జనతా పార్టీ తరపున. అంటే కొంత భారతీయ జనతా పార్టీ అక్కడ హిందూ క్రిస్టియన్ కన్సాలిడేషన్ దిశగా లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఎక్కువగా క్యాంపెయిన్ చేసింది. కొంత రిజల్ట్ కనిపిస్తుంది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నెమోంలో అక్కడ భారతీయ జనతా పార్టీ దిశగా విజయం దిశగా వెళ్తున్నారు. అనూప్ ఆంటోనీ కొంచెం లీడింగ్లో మనకు అక్కడ కనబడుతున్నారు. సో కేరళలో 3 సీట్లు నేను చెప్పాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 54, సిపిఎం 31, సిపిఐ 12,